ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం పంపిణీ చేసే చేప పిల్లల జాడ కనిపించడం లేదు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఇంకా టెండర్ దశ దాటలేదు. అధికారుల నాలోచిత చర్యలతో మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. కోట్లాది రూపాయల ప్రజాధనం నీటి పాలవుతోంది. అసలు చేప పిల్లల పంపిణీలో జరుగుతున్న అక్రమాలేంటి? ప్రజాధనం ఎలా పక్కదారి పడుతోంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజర్వాయర్లు, చెరువులు పూర్తి స్థాయిలో జలకడను సంతరించుకున్నాయి. ఈ సీజన్లో ఆయా వాటర్ బాడీస్లో చేప పిల్లల పెంపకం ఇంకా ప్రారంభం కానేలేదు. జిల్లా పరిధిలో లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, నంది మేడారం, నారాయణపూర్, మల్కపేట రిజర్వాయర్లు సహా 3,400కు పైగా చెరువులు ఉన్నాయి. వీటిల్లో 6.5 కోట్ల చేప పిల్లల్ని వదలాలని టార్గెట్గా పెట్టుకున్నారు మత్స్యశాఖ అధికారులు. ఇంకా టెండర్ల ప్రక్రియే కొనసాగుతోంది. దీంతో చేప పిల్లల్ని ఎప్పుడు పంపిణీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు మత్స్యకారులు. తెలంగాణ వ్యాప్తంగా 6,152 మత్స్య సహకార సొసైటీలు ఉన్నాయి. ఆయా సొసైటీల్లో దాదాపు 4,25,000 మంది మత్స్యకారులు ఉన్నారు. వీళ్లకు ఉపాధి కల్పించేందుకు హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లోని 29,000 జలాశయాల్లో ఈ ఏడాది 85 కోట్ల చేప పిల్లల్ని వదలాలని టార్గెట్ పెట్టుకుంది సర్కార్. ఇందుకోసం దాదాపు 122 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. ఈ చేప పిల్లల్ని కాంట్రాక్టర్ల వద్ద నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆన్లైన్ టెండర్లను పిలిచారు అధికారులు. వర్షాకాలం, శీతాకాలంలో మాత్రమే నీరుండే చెరువుల్లో వీటిని పెంచుతారు. పెద్ద చేప పిల్లల్ని రిజర్వాయర్లలో వదులుతారు. ఈ పిల్లల్ని టెండర్ల ద్వారా కొనుగోలు చేసి మత్స్యకార సొసైటీల పరిధిలో ఎంపిక చేసిన చెరువులు, రిజర్వాయర్లలో వదులుతారు. చేప పిల్లలు వేసే విషయంలో గవర్నమెంట్ చాలా ఆలస్యం చేస్తున్నది. దానివల్ల మా మత్స్యకారులకు ఎలాంటి లాభం లేకుండా అయిపోతున్నది. చేప పిల్లలు అనేటివి ఆగస్టు, జూలై నెలలో మాత్రమే వేస్తే అది కొంచెం చేప పిల్ల పెరిగి పెద్ద అవుతుంది. దానివల్ల మాకు ఉపాధి కలుగుతుంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేర్లో చేప పిల్లలు వేయడానికి 122 కోట్ల రూపాయలను విడుదల చేసినా కూడా ఇదివరకు మా దిగువ మానేరు జలాశయం కరీంనగర్ డ్యాంకి అయితే ఇదివరకు చేప పిల్లలు వేసిన పేరైతే లేదు. అయితే కొన్నేళ్లుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పలు జిల్లాల్లో టెండర్ల నిబంధనలకు అనుగుణంగా బిడ్లు రాలేదు. 90 కోట్ల చేప పిల్లల్ని ప్రతి ఏటా పంపిణీ చేయాల్సి ఉండగా గత ఏడాది 50% కూడా సరఫరా చేయలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయలేదు. రిజర్వాయర్లు, కాలువల ఆధారంగా ఉన్న చెరువులను మినహాయిస్తే వర్షాధారంగా నిండే చెరువులే ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో జూలై, ఆగస్టు మొదలుకొని మార్చ్, ఏప్రిల్ వరకే నీరు నిల్వ ఉంటుంది. 8 నెలలు మాత్రమే చెరువుల్లో నీరు ఉంటుంది. చేప పిల్లలు దాదాపు కిలో సైజుకు రావాలి అంటే కనీసం 9 నెలలు పడుతుంది. సకాలంలో నాణ్యమైన చేప పిల్లల్ని పంపిణీ చేస్తేనే సరైన సైజు పెరిగి మత్స్యకారులకు మేలు జరుగుతుంది. చెరువుల్లో నీరింకే టైంకి పంపిణీ చేస్తే 1/4 కిలో, 1/2 కిలో సైజు వరకు మాత్రమే చేపలు పెరుగుతున్నాయంటున్నారు. మరి 35-40 సైజు ఒకటి ఉంటుంది, ఇందులో 80 to 100 సైజు ఒకటి ఉంటుంది. 80 to 100 సైజు మాత్రమే రిజర్వాయర్లో ఇప్పుడిప్పుడే నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అందులో వేయచ్చు. కానీ చిన్నపిల్ల మరి సీజనల్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో, చెరువులు, కుంటలు చిన్న చిన్న ఏవైతే ఉంటాయో 35-40 సంబంధించినటువంటి సైజు చేప పిల్లలు ఇప్పుడు వేసేటువంటి పరిస్థితి లేదు. అది కాలం గడిచిపోయింది. అది ఒక రకంగా మరి దాదాపు 5 లక్షలు 6 లక్షలు ఉన్నటువంటి రాష్ట్రంలో తెలంగాణ మత్స్య రైతులందరూ కూడా ఆ రకంగా అది కొంత నష్టపోయినట్టే భావించవచ్చు. మొత్తానికి మత్స్యకార సొసైటీలకే చేప పిల్లల్ని కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.